రివ్యూ ఆఫ్ మిత్రమండలి. నిన్న నైట్ ఈ మూవీకి ప్రీమియర్స్ పడ్డాయి గానీ వెళ్దాం అనుకున్నా గానీ కాకపోతే కుదరలేదు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగుంది, కొంచెం కామెడీగా అనిపించింది. దాని తర్వాత ఆ మూవీలో అలా కామెడీ ట్రై చేస్తా ఉంటారు గైస్. ఆ కామెడీ ఉంటది గైస్, పెద్ద రోత కామెడీ. అది అసలు కామెడీ అర్థం కావట్లేదు, ఓవర్ యాక్టింగ్ అర్థం కావట్లేదు. కామెడీ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేసి మన సత్య గారి క్యారెక్టర్ ఉంటుంది గైస్. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టారా అనిపించింది నాకైతే. ఏంట్రా అంటే ప్రతి సీన్ లో పుల్లాలు దూరతాడు గైస్. సరే దూరాడు, ఆ సీన్స్ లో ఏమన్నా కామెడీ వర్కౌట్ అయిందా అంటే ఆ కామెడీ కూడా వర్కౌట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ అయితే గైస్ లిటరల్లీ ఇరిటేటింగ్ అనమాట. సత్య గారి ఎంట్రీ బాగుంటది అనమాట అంతే. అలాగే విటివి గణేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు ఉంటారు గైస్. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఉంటాయి గైస్, అవైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ గా ఉంటాయి. ఆ మూవీస్ లో సీన్స్ ఈ మూవీస్ లో సీన్స్ కలిపేసి ఈ మూవీలో పెట్టారు. నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ గా అనిపించింది. లిటరల్లీ చెప్పాలంటే తలకాయ నొప్పి వచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్ ను కూడా మనం చాలా అంటే చాలా సింపుల్ గా గెస్ చేస్తాం అనమాట. అసలు మూవీలో మనకి ముందర ఏం జరిగిపోతుంది అనేసి మనకి సింపుల్ గా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయ్యాం. క్లైమాక్స్ ఉంటుంది మామ, పెద్ద అంటే పెద్ద రోతగా ఉంటది. నేను క్లైమాక్స్ లో ఎవరు రాకూడదు అనుకుంటానో వాళ్ళే వస్తారు. క్లైమాక్స్ లో ఎమోషన్ అండ్ కామెడీ కలిపేసి పెద్ద క్రింజ్ గా క్రియేట్ చేశారు. ఇంకా మూవీలో హీరోయిన్ నిహారిక గైస్, ఆ క్యారెక్టర్ అయితే మరీ అంతే ఉంటది అనమాట. ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. అసలు మన హీరోయిన్ దగ్గర అయితే కామెడీ మరీ అంతే ఉండదు అనమాట. మూవీలో పెద్ద పెద్ద కమెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని పర్ఫెక్ట్ గా వాడుకోలేదు గైస్. అసలు మూవీలో ఏంట్రా అంటే సొల్లు ఎక్కువ, మ్యాటర్ తక్కువ, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు గైస్ అంతే. మూవీలో ఏంటంటే కామెడీ ట్రై చేయాలి, ఎక్కడ ట్రై చేయాలో అక్కడే ట్రై చేయాలి. కాకపోతే ఈ మూవీలో ఏంట్రా అంటే ఎక్కడ పడితే అక్కడ ట్రై చేస్తా ఉంటారు. అదే ఉన్నా బాగుందా అంటే అదేమో పెద్ద క్రింజ్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న సీన్స్ లో కూడా కామెడీ ట్రై చేస్తా ఉంటారు, అది కూడా ఓవర్ గా ట్రై చేస్తా ఉంటారు అనమాట. మనకి ఎంగేజింగ్ గా ఉంటాం పక్కన పెడితే అదేం పెద్ద క్రింజ్ గా అనిపిస్తుంది. మూవీలో 30 కులం అనేసి ఒక కులం ఉంటుంది. ఆ కులంలో గుండేసుకొని ఒక అతను ఉంటాడు. మూవీలో నేమ్ ఏదో ఉంటది, రియల్ నేమ్ వచ్చేసి జీవన్. ఇతనైతే మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం గైస్. మూవీలో అతని క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. అలాగే ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది గైస్. అది కూడా సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే మరీ అంతే ఉంటది అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం బాగుంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ ఒకరిని ప్రేమిస్తుంది గైస్. ప్రేమించి తన లవర్ తో లెగిచిపోతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు గానీ అక్కడక్కడ కొంచెం డబుల్ మీనింగ్ వర్డ్స్ ఉంటాయి గైస్ అంతే. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎంస్ గైస్ కొంచెం బాగున్నాయి, నాకైతే కొంచెం నచ్చాయి. మూవీలో స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది గైస్. ఆ సాంగ్ అయితే పర్లేదు, బానే ఉంటుంది. కాకపోతే ఏంట్రా అంటే ఆ సాంగ్ ప్లేస్మెంటే పర్ఫెక్ట్ గా ఉండదు. మూవీలో ఇంకా అన్ని సాంగ్స్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. అలాగే బ్రహ్మానందం గారి ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే కొంచెం బాగుంది, నాకైతే కొంచెం నచ్చింది. ఇంకా మూవీలో ప్రియదర్శి, విష్ణు, రఘు వాళ్ళు ఉంటారు గానీ అక్కడక్కడే వాళ్ళ మధ్యలో అయితే కామెడీ వర్కౌట్ అయ్యింది గైస్. మరీ అంతే వర్కౌట్ అవుతుంది అనమాట. వీళ్ళు కామెడీ ట్రై చేస్తారు, కాకపోతే అది ఓవర్ గా అనిపిస్తుంది మనకి. సో మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.